హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి బ్లాగ్స్. నేను మీ భార్గవి. వినాయక చవితి నవరాత్రులు కూడా నాకు వీలైనన్ని వినాయకుళ్ళు ఇంకా ప్రత్యేకంగా ఉన్నవి, స్పెషల్ కాన్సెప్ట్తో ఉన్నవి వెళ్ళి దర్శిద్దామని అయితే ఈ ఇయర్ నేను అనుకున్నాను. సో వెళ్ళిన ప్రతి దగ్గర నాకు నచ్చిన కాన్సెప్ట్స్ అన్నీ సపరేట్గా వీడియో అయితే తీసాను. నేను చూసినవన్నీ మీ దాకా కూడా తీసుకురావడానికి వీడియో అయితే నేను చేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి ఏపీఐఐసి గ్రౌండ్స్. ఇది వచ్చేసి వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్ దగ్గరలో ఉంది, లేదా సిరిపురం దగ్గర నుంచి వరుణ్ షోరూమ్ స్ట్రైట్గా రోడ్లోంచి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడైతే స్పెషల్లీ సిల్వర్ గణేష అయితే పెట్టారు ఈ ఇయర్. వీళ్ళు యూత్ ఐకాన్ వాళ్ళు ఈ ఇయర్ పెట్టారనమాట. బిఫోర్ లాస్ట్ ఇయర్ వీళ్ళు చాక్లెట్ గణేష పెట్టారు. లాస్ట్ ఇయర్ ఏమో అయోధ్య సెట్లోని బాలగణపతిని పెట్టారు నీలం రంగులో. ఆల్రెడీ ఆ వీడియో నేను చేశాను మా ఛానల్లో. లాస్ట్ ఇయర్ మా ఛానల్లో ఉంటుంది. ఇంకా ఈ ఇయర్ అయితే 1 కేజీ కాదు, 2 కేజీలు కాదు, 20 కేజీలు కాదు, ఏకంగా 2000 కేజీలతో వినాయకుడిని చేశారు. వినాయకుడినే కాకుండా మూషికను కూడా వెండితోట తయారు చేశారు. ఇక్కడ మీరైతే చూడొచ్చు. ఇక్కడ చాలా బాగుంది బయట డెకరేషన్ అదంతాను. వినాయకుడు అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఈ వినాయకుడు వచ్చేసి హైదరాబాద్లో తయారు చేయించారంట. 20 మంది దాదాపు ఈ విగ్రహం తయారు చేయడానికి కష్టపడ్డారు అని అక్కడ నిర్వాహకులు చెప్పారు. నాకైతే చాలా బాగా నచ్చింది వినాయకుడు. ఇక్కడ ఇలా బయట డెకరేషను, టెంపుల్ సెటప్ అదంతా కూడా చాలా నచ్చింది నాకు. ఇక్కడ బయటకు వచ్చాక ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం మేము. దీనికి పక్కనే ఒక చిన్న నర్సరీ లాంటిది కూడా ఏర్పాటు చేశారు, పర్యావరణాన్ని ఎంకరేజ్ చేస్తూ. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళ థాట్ అన్నది. ఇక్కడ ఎవరికైనా కావాల్సినా కూడా ఇక్కడ డిఫరెంట్ ప్లాన్స్ అవన్నీ ఉంటాయి. మీరు కావాలంటే ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వాళ్ళకి ఇక్కడ చిన్న అడ్రస్ అదంతా నేను జూమ్లో పెట్టి ఇక్కడ వాళ్ళదైతే తీస్తున్నాను. సో మేమైతే వెళ్ళలేదు లోపలికి, బట్ కావాలంటే లోపలికి వెళ్ళొచ్చు. చాలా మొక్కలు ఉంటాయి ఇంకా ఈ గ్రౌండ్స్లో అయితే చాలా బాగుంది స్పేస్. ఇక్కడ చుట్టూరా ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. ఇంకా మా పిల్లాడైతే చిన్నోడు ఇక్కడ ఇలాగా బోట్ అయితే ఎక్కుతాను అన్నాడు. సో లోపలికి వెళ్ళాడనమాట. నిజంగా ఇక్కడ వెండి వినాయకుడు చూడడం అన్నది, అందులో 2000 కేజీలతో వెండి వినాయకుడు చూడడం అన్నది నిజంగా అదృష్టం అనే చెప్పాలి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇది స్టార్టింగ్లో అయితే ఎంట్రీ టికెట్ ఉండేదంట, బట్ మేము వెళ్ళినప్పుడు అయితే ఎంట్రీ టికెట్ లేదు. ఎంట్రీ వచ్చి ఫ్రీయేను. సో ఎవరైనా వెళ్ళి ఇంకా చూడని వాళ్ళు ఉంటే దర్శించుకోండి. ఇంకా ఇక్కడ మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇలాగా ఆ రోజు వర్షం పడింది. సో క్లైమేట్ చాలా చల్లగా ఉంది. సో ఇంకా ఆకలేస్తుంది అని చెప్పేసి ఇలాగ మిరపకాయ బజ్జీ తింటే బాగుంటుంది కదా వర్షంలో. సో ఇలా మిరపకాయ బజ్జీ నేను మా పెద్దోడు తింటుంటే మా చిన్నోడు వచ్చి చూడండి అలిగాడు. అలిగి ఈ గ్రౌండ్ మొత్తం ఒక అరగంట సేపు మమ్మల్ని తిప్పించాడు. ఇంతకీ వీడు ఎందుకు అలిగాడు అంటే, వీడికి ఇంకా వాటర్ బోటు ఎక్కింది సరిపోలేదు, ఇంకా ఇక్కడ బొమ్మలు అవన్నీ కావాలని అల్లరి పెట్టాడు. నాకైతే బొమ్మలు అవన్నీ అంత పెద్ద నేను ఎంకరేజ్ చేయను. సో ఇలా స్టడీస్కి పనికొస్తాయని చెప్పేసి ఇంక ఇక్కడ ఈ స్టాల్కి అయితే పట్టుకొచ్చాను అనమాట. ఇక్కడ చాలా రకాల పెన్స్ మోడల్స్ అవన్నీ ఉన్నాయి. సరే బుక్ పెన్స్ ఏమైనా తీసుకోండి అని చెప్పాను ఇద్దరికీను. సో మా పెద్దవాడైతే ఇలా గన్ మోడల్లో ఉండే పెన్ అయితే ఎంచుకున్నాడు. మా చిన్నోడైతే కలరింగ్ బుక్ తీసుకున్నాడు. సో ఫైనల్గా ఒక 1 డే ఒక పూట అంతా ఇక్కడ మేము టైం అన్నది చక్కగా ఎంజాయ్ చేసాము. అట్ ద సేమ్ టైము ఆ వినాయకుడిని కూడా దర్శించుకున్నాము. మీరు ఎవరైనా ఇంకా ఆ వినాయకుడిని దర్శించుకోకపోతే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, హారం సాయి బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.